హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాల్లో ఏ గేమ్ని ఎలా తిప్పాలన్నా కూడా దానికి ఒక మీడియా అవసరం. ఆ మీడియాని అండగా చూసుకొని కొన్ని పార్టీలు రెచ్చిపోతూ ఉంటాయి, కొన్ని పార్టీలు అసత్యాన్ని ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే ఒక మీడియా ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా దుమారాన్ని రేపాయి. అతను అర్నబ్ గోస్వామి అంటారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో విఫలమైందో ఆ తర్వాత జరిగిన పరిణామాలని మన అందరికీ తెలుసు. అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రజెంట్ చేస్తూ ఉంటే పాపం ఇక్కడున్నటువంటి యెల్లో మీడియాస్‌కి చాలామందికి ఏదో ఒళ్ళంతా కంపరం ఎక్కినట్టుగా వాళ్ళు కొత్త కొత్త కథనాలు చెప్తూనే ఉన్నారు. అయితే అసలు జరిగిన విషయం ఏంటి? అసలు ఏదైతే ఎయిర్లైన్స్ ఉందో ఇండిగో ఎయిర్లైన్స్ షట్ డౌన్ అవ్వడానికి అంటే పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి? దాన్ని పార్టీలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ పాత్ర ఉందా అందుట్లో అన్న విషయాన్ని కారుమూరి వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. అన్న వెల్కమ్ టు మై స్టూడియో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా ఎలా 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 జరుగుతుంది విషయాలు? మస్తు కామెడీగా నడుస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నేను ఒక పోస్టర్ చూసాను. ఇండియా నుంచి సింగపూర్కి విజనరీ స్టార్ట్ చేశారని 15 డేస్ అవ్వకముందే ఇండిగో ఎయిర్లైన్స్ పూర్తి స్థాయిలో ఉల్టా పల్టా అయింది. ఏంటి అసలు దీన్ని మీరు చూసారా పోస్టర్స్ అవి? ఇప్పుడు నార్మల్గా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఫ్లైట్ స్టార్ట్ చేయటం అనేది చిన్న విషయం. అవును, వెరీ అటు ఇక్కడ ఏవియేషన్ మంత్రి మన తెలుగు వాళ్ళే. అవును. సో దీంట్లో ఇప్పుడు ఏదో విజయవాడ నుంచి సింగపూర్కి ఏదో 3 ట్రిప్పులు వారానికి, అంటే ఒక ఫ్లైట్ రోజుకి ఒక ఫ్లైట్ చెప్పడం 3 రోజులు, వారంలో 3 రోజులు వెళ్తే అనేది మనం స్టార్ట్ చేశారంట. ఇప్పుడు దానికి పెద్ద ఏదో రాష్ట్రానికి ఏదో 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు లెక్కగా, లేదా రాష్ట్రంలో ఏదో మొత్తం అంతా హ్యాపీగా ఉన్న రీతిలో 2 పోస్టర్లు రిలీజ్ చేసి ఆ ప్రయాణికుల చేత పట్టించారు అక్కడ. అవును, ఇండిగో ఆ ప్రయాణికుల చేత ఇది విజనరీ లీడర్స్ అనే ఒక 2 నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ప్లకార్డ్స్ పట్టించి, సో ఈ విజనరీ లీడర్ వల్ల ఇది సాధ్యమైంది. ఆ మొన్నటిదాకా ఒకళ్ళని విజనరీ లీడర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏది కామెడీ ఎలివేషన్స్లో భాగంగా, అంటే వాళ్ళకి వాళ్ళే. ఈయన ఇంకొక ఆయన కూడా ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళ కొడుకుని కూడా ఇద్దరిని విజనరీ లీడర్స్ అనే ప్రమోషన్ చేసే కార్యక్రమం చేశారు. 15 రోజులు అయింది అది చేసి. నవంబర్ 15 అది స్టార్ట్ అయింది. 15 రోజులు తిరగకుండా ఇండిగో డమాల్ అంది. మరి మామూలు పాదమహిమల, మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు పాదమహిమ అంటారు. ఇప్పుడు లోకేష్ పాదం కూడా 2 పాదాలు ఒక్కొక్కసారి పెడతాడు. ప్లకార్డు పట్టుకోగానే వెనకాల ఇండిగో ఉంది, వీళ్ళు ప్లకార్డు పట్టుకున్నారు. సో అంటే 15 రోజుల్లో ఇండిగో దేశవ్యాప్తంగా డమాల్ ఎక్కడా లేనటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి చెత్త పేరుని మూటగట్టుకుంది. సర్వీసులు రద్దు అయిపోయిన పరిస్థితి, టోటల్ ఎంటైర్ లాస్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎలా ఉంటాయి ఎలివేషన్స్ అంటానికి ఇది అనవసరమైనటువంటి ఎలివేషన్లు వీళ్ళు ఇచ్చుకొని మిగిలిన వాళ్ళు కూడా నష్టపోయేటట్టుగా చేస్తున్నారు. అంటే నీ పాదమహిమ అంటారు కదా. సో ఇప్పుడు ఇద్దరు విజనరీ లీడర్లు కాదు, ఇప్పుడు విషనరీ లీడర్లు. సో ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఈ లీడర్లు ఇచ్చే కార్యక్రమంలో డమాల్ అంది 2 ఐరన్ లెగ్గుల్లాగా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి. నేనేమన్నాను సార్, నేనేమన్నా చెప్పులు తీసుకున్నంత అని అట్లా నేను మాట్లాడను కదా. నేను ఇప్పుడు మీ పాదమహిమ బాబు అంటాం, మీ పాదమహిమ ఇట్లా ఉంది అంటాం, లేదంటే మీ ఐరన్ లెగ్ అంటాం. సో అట్టా కానీ మీరు భూతాలు దెయ్యాలు మిమ్మల్ని భూతాపితం చేస్తాను, నేను భూత వైద్యుడు కాదుగా. సో నేను అట్టే మాట్లాడలేదుగా. సో ఇలా పాదమహిమతో బాబు ఇండిగో 15 రోజుల్లోనే డమాల్ అయినటువంటి పరిస్థితి అని చెప్పి క్లియర్గా అర్థమైంది. కాదు సార్, ఇప్పుడు అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి ఒక మీడియా పర్సన్గా రిపబ్లిక్ నెట్వర్క్కి ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఆయన టీడీపీ వాళ్ళ ఒక చైర్ని ఎంటీగా పెట్టి నా ఛానల్ని బాయ్కాట్ చేస్తారా, మీరే అవసరం లేదని ఎంటీ చైర్తో ఆయన డిబేట్ చేసిన సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే ఒక ఛానల్ ఏదన్నా వాళ్ళపైన వాస్తవాలు మాట్లాడి గట్టిగా ప్రశ్నిస్తే బాయ్కాట్ చేసేస్తారా? అంటే వాళ్ళకి అలవాటే అట్లా. అలవాటేనా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి, సిబిఐని రానియం, ఈడీని రానియం, నరేంద్ర మోడీని రానియం అని నల్ల బెల్లం లెగలేశారు. మీకు గుర్తున్నది, 2000 పెట్టుకుని కూడా కూర్చున్నారు. నల్ల బ్యాడ్జ్లు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వస్తుంటే నల్ల బెలూన్లు ఎగరేశారు. సో వీళ్ళకి ఇది అలవాటే. సో ఇప్పుడు ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళని మేము బాయ్కాట్ చేస్తాం, లేదంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతాం, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తాం అని అంటే అది మన రాజకీయ పార్టీ అనరు, దాన్ని ఉగ్రవాద సంస్థ అంటారు. మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నించారు, మీకు సమాధానం చెప్పలేని చేతగాని స్థితిలో మీరు బాయ్కాట్ చేశారు. రెండోది ఏంది, మీకు దమ్ముంటే మీ కూటమి పార్టీ మొత్తం బాయ్కాట్ చేయండి. మీరు ఒక్కళ్ళు కాదు, మీకు దమ్ముంటే మీ కూటమి పార్టీలో ఉన్న జనసేనని బీజేపీని కూడా వెళ్ళకుండా బాయ్కాట్ చేసే దమ్ము మీకుందా దేశవ్యాప్తంగా? అటు ఇటు కానీ సగం సగం పనులే మీరు చేసేది.
మరి నిజంగా మీరు బాయ్కాట్ చేస్తే మరి మీ కూటమిలో ఉన్న వాళ్ళందరూ చేయాలిగా. ఒక పార్టీగా ఉండదు కదా, వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా ఈరోజు. కూటమిలో కలిసి ఉన్నంతకాలం మీరు వెళ్ళడానికి ఇల్లేదని చెప్పి బ్యాన్ చేయమనండి. రెండోది బ్యాన్ మేము అఫీషియల్గా చేయలేదని మళ్ళీ నిన్న దాన్ని రెక్టిఫై చేసుకునే క్రమంలో, ఎందుకంటే దేశవ్యాప్తంగా బూతులు పెడుతున్నారు. మీరు వాళ్ళకి సంబంధించినటువంటి అనలిస్టులు వాళ్ళ జర్నలిస్టులు కూడా కొంతమంది ఇట్లా బాయ్కాట్ చేయడం ఏముంది, మీరు వెళ్ళి సమాధానం చెప్పాలి కదా అని వాళ్ళు కూడా అంటున్నప్పటికీ మేము అఫీషియల్గా చేయలేదు, అది ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, దాన్ని చూసి అర్నబ్ గారు మేము బాయ్కాట్ చేశారని అనుకున్నాడని ఆ కవరింగ్ చేసే కార్యక్రమంలోకి వెళ్ళారు. ఒకటైతే స్పష్టం, ఇక్కడ జాతీయ మీడియాకి జాకీలు ఎత్తి పైకి లేపటం అలవాటే, కానీ జాతీయ మీడియాలో అలా కుదరదు కదా అన్ని సందర్భాల్లో. జాతీయ మీడియాలో కూడా స్పెషల్ ఆర్టికల్ చేయించుకుంటారు డబ్బులు ఇచ్చుకుని ప్రాజెక్ట్ చేయించారు. కానీ ఇప్పుడేంటి ఈ కర్మ ఈ చోట ఈ కర్మే అన్నట్టుగా, ఇప్పుడు చేసుకున్న కర్మ ఇప్పుడే అనుభవించక తప్పదు అన్నట్టుగా ఒక్క వారం రోజుల ముందు మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఈ ఇండిగో రాకముందు 4-5 రోజుల ముందు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేశారు. ఏమని 200 కోట్లు ఫ్లైట్ ఛార్జీలకు అయిపోయినాయి అని. అవును, గుర్తుందా? 200 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు ఫ్లైట్ ఛార్జీలు కానీ ఒక దుష్ప్రచారం చేశారు, దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు. చేసినటువంటి దాంట్లో ఇమీడియట్గా అదే విమానయానానికి సంబంధించి ఎంత బూమరాంగ్ అయిందో చూడండి కదా. జగన్ గారి మీద వీళ్ళు ప్రచారం చేసి వారం కూడా కలవాలా, కర్మ మళ్ళీ వాళ్ళని ఎలా ఎంటాడింది అంటానికి ఇది నిదర్శనం కదా. తప్పుడు ప్రచారం చేస్తే ఎమ్మటనే వాళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టుగా జంతువుల కొవ్వు, తిరుమల లడ్డులు అన్ని విష ప్రచారం చేశారు. అసలు ఎవడో మనిషిని ఎవడో మాట్లాడేట వాళ్ళు మాట్లాడారు. కానీ అదే చూడండి, హిందూ మతాన్ని రోజు అవమానిస్తుంది వాళ్ళే, తొక్కిసలాటలు జరగటం, గోవులు చనిపోవటం, మళ్ళీ ఈ చోట ఈ కర్మే అని ఇప్పుడే ఏమన్నా రిపీట్ అయ్యింది. సో ఇలా అనేక విషయాలు. సో ఒకటైతే స్పష్టంగా అనేది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకోవాలి, తప్పుడు ప్రచారాలు చేయకుండా మీరు ఏం చేశారో ఏమన్నా చేసి ఉంటే దాన్ని చెప్పుకోండి. ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఆడవటం, లేదా లేనిపోని ఎలివేషన్లు ఇచ్చుకోవటం, మోందా తుఫాన్ని ఎగిరితంతే పక్కన తెలంగాణ మీదకి పడిందని, అమెరికా వాళ్ళకి తుఫాన్లు కంట్రోల్ చేయడం రాదని, హైదరాబాద్ వాళ్ళకి బిర్యానీని తినటం ఎలానో నేర్పింది చంద్రబాబు అని, తెలంగాణ వాళ్ళకి వరి అన్నం తినటం నేర్పింది చంద్రబాబు అని, ఇట్లాంటివన్నీ ఆపేసి ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఉపయోగకరంగా మాట్లాడితే ఇంకా మీరు ట్రబుల్ కాకుండా ఉంటారు. అంటే కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారా, లేదంటే లోకేష్ గారు సీఎంగా ఉన్నారా? ఎందుకంటే దీపక్ రెడ్డి వెళ్ళినా, లేకపోతే ఇంకొక పట్టాభి వెళ్ళినా మా లోకేష్ సమీక్షిస్తున్నాడు, మా లోకేష్ వార్ రూమ్లో ఉన్నాడు, మా లోకేష్ అసలు ఇండియన్ ఏవియేషన్ మినిస్ట్రీకి లోకేష్కి సంబంధం అన్న విషయాన్ని ఆలిస్తే ఇక్కడేమో సకల శాఖ ముఖ్యమంత్రిగా ఆయన పేరు మాత్రం ముందుకు వెళ్తుంది. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి దీని మీద? ఇప్పుడు లోకేష్ని అర్జెంటుగా ఆ చైర్లో కూర్చోబెట్టాలి, ఏది ముఖ్యమంత్రి చైర్లో అర్జెంటుగా లోకేష్ని కూర్చోబెట్టాలనే తాపత్రయంతో రేపు పొద్దున పొగట్టం కంటే ముందు నుంచి పొగడెత్తే రేపు పొద్దున వీళ్ళకి పదవులు ఇంకా తొందరగా వస్తాయి కదా, అందుకని ఒకరిని మించి పొగడతలేస్తున్నారు. నార్మల్గా నేను అనుకోవడం ఆ రోజు దీపక్ రెడ్డి గారు జాతి మీడియాలో కూర్చొని మాట్లాడారు అనుకుని ఉంటాడు. అంటే ఆ టైంలో జాతి మీడియాలో కూడా డిబేట్లు అదే టైంలో నడుస్తాయి కదా, జాతి మీడియాలో కూర్చున్నా అనే ఫ్లోలో జాతీయ మీడియా సంగతి మర్చిపోయాడు. ఇక్కడ అనుకో యాంకర్ కూడా అవును అంటాడు కదా, అవును కరెక్ట్ చెప్పావు అంటాడు కదా. ఇక్కడ యాంకర్లు కూడా ఏదైతే పెట్రోల్ బంక్ సంబంధించి అందరూ అదే వీళ్ళు కొద్దిగా జాకీలు ఎత్తే ఇంకా యాంకర్ కొద్దిగా జాకీలు ఎత్తాడు కదా పైకి, ఈయనకు సగం ఎత్తితే మిగిలిన సగం వాళ్ళు ఎత్తారు కదా లోడు. అందుకని అట్ట అనుకున్నాడు, అది జాతీయ మీడియాలో ఉన్న సంగతి మర్చిపోయాడు. జాతీయ మీడియాలో ఎట్లా ఎలివేషన్లు ఎత్తున్నారు అలానే ఎత్తుకుంటూ పోయాడు, కానీ అక్కడ జాతీయ మీడియా కదా బూమరాంగ్ అయింది. రెండవది ఏంటంటే లోకేష్ అనే అతని దగ్గర సబ్జెక్ట్ లేదనేది అందరికీ తెలుసు, ఎందుకంటే అతని శాఖ తీసుకుందాం మనం. అంతకుముందు అతను పరిపాలించిన శాఖ 2017, 18, 19 అది అటర్ ఫ్లాప్. అప్పుడు 4-5 శాఖలకు మంత్రి, ఏ శాఖ సక్రమంగా చేయలే. ఇప్పుడు చూసుకుంటే విద్యాశాఖ అటర్ ఫ్లాప్. ఎందుకు మీకు 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, 1 వీక్లో పరీక్షా పత్రాలు ముందు లీక్ అయినాయి. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, 5.5 లక్షల మంది తగ్గారు. మన పార్లమెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి పార్లమెంట్లో కేంద్రం చెప్పినటువంటి సమాధానం, ఒక ఏడాదిలో 5,55,000 మంది ప్రభుత్వ స్కూళ్ళు మానేశారు 1వ తరగతి నుంచి 8వ తరగతి వాళ్ళు. అంటే వాళ్ళు ఏదో స్కూల్ అన్నా మానేయాలి, లేదా ప్రైవేట్ స్కూల్ అన్నా జాయిన్ అవ్వాలి. మరి విద్యాశాఖ అది ఫెయిల్యూర్ కింద లెక్క కదా. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ చూడండి, మీకు ఒక్కటంటే ఒక్క బకాయి ఇవ్వాల ఈ 18 నెలల్లో వీళ్ళు ఒక్కటి రిలీజ్ చేయాల. 2 సంవత్సరాల బకాయిలు పెండింగ్ ఉన్నట్లు లెక్క, 2,800 కోట్లు 2,800 కోట్లు అంటే ఒక్కొక్క టర్మ్కి 700 కోట్లు ఇవ్వాలి 4 టర్ములుగా, అంటే 2,800 కోట్లు 2 దఫాలుగా పెండింగ్. మళ్ళీ వసతి దీవెన పెండింగ్, వసతి దీవెన సంవత్సరానికి 1,100 కోట్లు ఇవ్వాలి. సో మరి విద్యాశాఖ అతను ఫెయిల్యూర్ అయినట్టుగా. రెండోది ఒక్క స్కూల్ బాగు చేసే దాఖలాలు లేవు.
జగన్ గారు కట్టినటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్ వేసి అదే బెంచీలకి స్టిక్కర్లు అంటిస్తారు. ఆ బెంచ్ స్టిక్కర్ తీసేస్తే నాడు నేడు అని కనపడుతుంది. అవును, మనం చూసాం కదా మెగా పేరెంట్స్ మీటింగ్ అని పబ్లిసిటీ కార్యక్రమం. సో ఇప్పుడు ఈ టోఫెల్ తీసేశారు. టోఫెల్ 6 ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఐబీ కరికులం ఇప్పుడు తీసేశారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు తీసేశారు. అంతకుముందు ట్యాబులు బైజూస్ కంటెంట్ ఇచ్చి మరి ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ అట్టర్ప్లాపే కదా. మీరు బ్యాగులు నెల రోజుల్లో చిరిగిపోయినాయి వీళ్ళు ఇచ్చిన బ్యాగులు. నెల కూడా కాదు సార్, 10 రోజుల్లో. సరే కొన్ని 10 రోజులకి ఎక్కువ, నెల రోజులకి అన్ని చిరిగిపోయిన పరిస్థితి పూర్తిగా. ఏది ఒక్క బ్యాగ్ కూడా సక్రమంగా లేని మళ్ళీ వెళ్ళి కుట్టించుకుంటున్నారు వెళ్ళి టైలర్ల దగ్గరికి. మరి ఇది విద్యాశాఖ ఫెయిల్యూర్ కదా. ఇక్కడ ఈ శాఖ నువ్వు ఫెయిల్యూర్ అయినప్పుడు అన్ని శాఖల్ని ఈయనేదో అన్ని శాఖల్ని ఇదేదో పర్యవేక్షిస్తున్నట్టుగా ఇక్కడ బిల్డప్లు ఇస్తున్నారు ప్రతిరోజు. వీళ్ళే ఢిల్లీ పోయి అన్ని శాఖలకు. ఇప్పుడు చూడండి, పరిశ్రమలకి రావడం కోసం, పెట్టుబడుల కోసం విదేశాలు పోతే, ఇప్పుడు అమెరికా వెళ్తే అమెరికాలో ఈ మంత్రి లేడు, పరిశ్రమ శాఖ మంత్రి లేడు, నారా లోకేష్ వెళ్ళాడు. అసలు ఎలా ఇన్ఫర్మేషన్? అదే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈయనే మొత్తం నేనే చూస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని నేనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా అనేది చెప్పాలి. సో అదంతా క్రెడిట్ వేసుకోవాలనేటటువంటి తాపత్రయంలో భాగంగా జరుగుతుంది వాళ్ళ తంతు. దాన్ని ఇంకొంచెం ముందు లెవెల్కి తీసుకెళ్లారు. కాదు కేంద్రంలో కూడా మేమే చక్రం తిప్పేస్తున్నాం, కేంద్రం శాఖల్లో కూడా మేమే ఏలు పెడుతున్నాం అని చెప్పి అక్కడే దొరికిపోయారు. అక్కడే దొరికిపోయి రామ్మోహన్ నాయుడిని పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారు సమీక్ష చేశాడు. మరి ఎవరు పరువు పోయినట్టు? దేశవ్యాప్తంగా మా పరువు, మొత్తం తెలుగుదేశం పార్టీ పరువు గంగలో పోయినట్టే కదా. మరి ఇప్పుడు దానికి ఏం చెప్తారు? నువ్వేం చేసినా అది జీరో అని అన్నబు ఇప్పుడు బాయ్కట్ చేస్తా, నువ్వు జీరో నాకు అని చెప్పాడు. ఇప్పుడు చెరువు మీద అలిగి అదేదో చేశారని సామెత ఉంటుంది, మనం టీవీలో చెప్పలేం కానీ. అదే ఇప్పుడు తెలుగుదేశానికి ఏమైంది? వాళ్ళ మీద అలిగితే ఏమైంది? ఇప్పుడు మీరు అందరి మీద అలిగేస్తే రేపొద్దు నష్టం మీకే కదా. సో వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు ఇక్కడ కాబట్టి కేసులు పెడుతున్నారు. అక్కడ మరి అర్ణం మీద పెట్టి ధైర్యం ఉందా? ఇప్పుడు అదే నా డౌట్ కూడా. ఇప్పుడు మేమందరం ప్రశ్నిస్తామని నాతో పాటు అనేక మంది మీద కేసులు పెట్టారు. సో మరి మిగిలిన అర్ణబ్ గోస్వామి మీద పెట్టే దమ్ము ధైర్యం నీకుందా? కొమ్మినేని గారిని కూడా చిన్న విషయంలో నవ్వినందుకు అసలు ఆయన నవ్వను కూడా నవ్వలా, ఆయన ఖండించలేదంట. తీసుకెళ్లి కేసు దారుణంగా ఉండి రిమాండ్ ఇచ్చారు. అదే కదా. మరి అర్ణబ్ని ఏమైనా చేయగలుగుతారా? దమ్ముందా వాళ్ళకి? చేసే దమ్ముందా? ఇక్కడ అబ్బా కొడుకులు వరకు సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ఈ జాతి మీడియాలో కూర్చొని ఎలివేషన్లు ఇచ్చుకోవడం కాదు జర్నలిస్టులు కానీ. మరి అర్ణబ్ గోస్వామి మీద కేసు పెట్టండి, పిలిచి నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించండి. ఎంటీ చైర్ పెట్టి లేదంటే పరువు నష్టం దావా వేసే దమ్ముందా మీకు? మా పరువు తీసారని వేసే దమ్ముందా? సో మీరు చేతగానాలని అక్కడ అర్థమైపోద్ది. సో మీరు ఎన్ని రకాలు ఏం చేసినా ఆల్రెడీ మీ పరువు అంతకుముందు అనేక సార్లు పోయింది, ఇప్పుడు ఇంకా ఘోరంగా పోయింది అనేది క్లియర్. మహా టీవీ వంశీ గారు బాగా కవరప్ పెయింటింగ్ వేస్తున్నారు, చూసారా వీడియోలు? అవును, మధ్యలో టాల్కం పౌడర్ అడ్డం పెట్టారుగా. టాల్కం పౌడర్ ఆయన ఏమంటాడంటే అర్ణబ్ గోస్వామికి తెలుగుదేశానికి, అంటే రిపబ్లిక్ టీవీకి తెలుగుదేశానికి మధ్య ఈ వివాదానికి కారణం వైఎస్ఆర్సీపీ అన్నాడు. మేమన్నా మధ్యలో వెళ్ళి టాల్కం పౌడర్ అడ్డం పెట్టామా? మేము పెట్టలేదు కదా. లేకపోతే మేమేమన్నా టాల్కం పౌడర్ ఏమన్నా? అదొక స్పెషల్. ఆయన అనగానే గుర్తొచ్చేది అదే. ఆయన మహాన్యూస్ వంశీ అంటే అంత ఈజీ గుర్తురారు జనాలు. టాల్కం పౌడర్ మధ్యలో మేము అడ్డం పెట్టామా? మేమన్నా అడ్డం పెట్టి మేమన్నా గొడవ పెట్టామా? మేమే వాళ్ళకి టాల్కం పౌడర్ బీలా మీకు బీలేదుగా. మీరు పూసుకొని మీరు టాల్కం పౌడర్ కోసం మీరు కొట్టుకున్నట్టుగా మీరు కొట్టుకొని దానికి మీరు బాయ్కాట్ చేసి ఆయన బాయ్కాట్ చేస్తే ఆయన మాట్లాడితే మధ్యలో మాకేం సంబంధం? మళ్ళీ మేమేదో అడ్డం పెట్టామని చెప్పి అందుకనే జాతి మీడియా ఏమైందంటే ఈ ఎలివేషన్లు ఇచ్చి ఈ చేసే కార్యక్రమంలో వాళ్ళు కమెడియన్స్ అవుతున్నారన్న విషయం మర్చిపోయారు. అందుకని ఇంకా ఆ విధంగానే మాట్లాడుతూ దొరికిపోతా ఉన్నారు. లేదా దీనికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? మేము 4 రోజులు వచ్చి అవుతారేమో జగన్ గారు ఫోన్ చేసి అర్ణబ్కి నువ్వు పెట్టాను అన్నాడని, తర్వాత వీళ్ళకి తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళకి చెప్పి బాయ్కట్ అని మీరు చెప్పమన్నారని ఇది కూడా చెబుతారు వాళ్ళు. సో ఎంత దారుణమైనటువంటి ప్రచారాలు చేస్తారంటే ఇదే. సో వీళ్ళు దొరికిపోవటం అలవాటు, దొరికిపోయి మళ్ళీ అవతలాల మీదకి నెట్ వేయటం కూడా అలవాటు, క్రెడిట్ చోరీ చేయటం అలవాటు. లేదంటే మంచి జరిగితేనే వాళ్ళకి అకౌంట్లో వేసుకుంటారు, చెడు జరిగితే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేస్తారు. సో అలానే ఈ విషయాన్ని కూడా వేస్తారు. వంశీ గారు టాల్కంతో పోల్చారు. ఇప్పుడున్న మీకు కిరణ్ రాయల్ అనే వ్యక్తి తెలుసు? నాకేముంది, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. దొండకాయ బెండకాయ ఏదో అప్పుడు అది వచ్చింది కదా, అదే కదా మన మహిళల్ని ఒక అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు మొత్తం యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలంటే అలా 2 లక్షలు ఇచ్చి ఫోటో దిగరా, ఆయన ఫోటో పెట్టుకుని దందాలు చేసి డబ్బులు సంపాదించని ఒక ఫోటో దించారు అనేసి యూట్యూబ్లో వీడియో కూడా చూసాను వస్తుంది. ఏంటది? ఏనా అలా దందాలు చేయడానికి పవన్ కళ్యాణ్ ఫోటో వాడచ్చా?
సరే ఇప్పుడు జనసేన అనేది ఒక చిల్లర పార్టీ, మనం ఇంకా ఆడ ఉండే వాళ్ళు మెజారిటీ చిల్లర వాళ్ళు వాళ్ళ గురించి మనం పెద్ద డిస్కస్ చేసుకోవడం దేనికి. అంటే ఇప్పుడు ఇప్పుడు కిరణ్ రాయల్ అంటే ఆ పార్టీలో అధికార ప్రజలు అంటే చిల్లరగా ఏముంటుంది. వాళ్ళ పార్టీలో ఉన్న మహిళల్ని, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వేరే మహిళల్ని ప్రైవేట్ వీడియోలు తీశారు అని అంటే ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి. వాళ్ళ పార్టీలో కార్యకర్త చనిపోతే ఎవరైతే ఆయన పేరేంది రాయుడు శ్రీకాళహస్తిలో, ఇప్పటి వరకు పార్టీ ఏమన్నా మాట్లాడిందా, ఎక్కడ స్పందించిందా? సస్పెండ్ చేశారు వాళ్ళిద్దరిని, వాళ్ళని సస్పెండ్ చేశారు సార్. ఇతనికి రాయుడికి జనసేన వీర సైనికుడు కదా, వీర సైనికుడు. మరి వీళ్ళు వీర మహిళలు, వాళ్ళు వీర సైనికులు, పేర్లు భలే ఉంటాయి అలాగే. జనసేన పార్టీలో ఎందుకు సినిమా పార్టీ కదా, సో వాళ్ళ ప్రోగ్రాముల పేర్లు కూడా భలే పెడతారు. సో వీర సైనికులు, వీర మహిళలు, మీకు వాళ్ళ ప్రోగ్రాములు కూడా ఎంతో షణ్ముఖ వ్యూహం, పంచ వ్యూహం. మొన్న అంటే భలే కామెడీ చూశాను. కాబోయే జన సైనికుడికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను పెట్టారు. అంటే పుట్టి మొదటి సంవత్సరం అయింది, కాబోయే జన సైనికుడు అంట. ఏమనాలి, పుట్టబోయే జన సైనికుడు. ఇంకొకటి చెబితే ఇంకా మీరు నవ్వు ఆపుకుంటారు సార్. జనసేనకు సంబంధించిన ఒక వాళ్ళతో శోభనం అయితే శోభన దినోత్సవ శుభాకాంక్షలను పెట్టారు. జన సైనికుడికి శోభన దినోత్సవ శుభాకాంక్షలు పెట్టారు బ్యానర్. లైవ్ ఇవ్వాల్సింది. ఏం చెప్పాలి ఇంకా, అందుకని ఇంకా వాళ్ళందరి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే నిజంగా నాకు తెలియదు ఈ విషయం. నిజంగా అసలు ఈ నెట్లో చూడంగానే భలే నవ్వుకుంటాం, ఇదేంద్ర బాబు ఇల్లని. ఇప్పుడు ఎవరో ఫోటోలకి 2 లక్షల, పవన్ కళ్యాణ్ ఖాళీగానే ఉంటాడు కదా, 2 లక్షలు లేనికి బిజీ కదా. గవక లోకేష్ తో ఫోన్ చేస్తే ఈయన వెళ్ళి ఒక నా దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతాడు కదా. అదేదో ఇప్పుడు లోకేష్ చెప్తే, లోకేష్ అసలు దేవాన్షికి చెప్పినా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తారు, లేకపోతే వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ని రమ్మనండి, వేరే వాళ్ళు ఫోటోలు దిగుతా అంటారు. గవకన వచ్చేస్తారు కదా జూబ్లీ హిల్స్ ఇంటి దగ్గరకు వచ్చి ఫోటో దిగి పంపించేయచ్చు, మళ్ళీ దానికి 2 లక్షలు ఖర్చు ఎందుకు. అంటే ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి అలాగే దందాలు చేసి 2 లక్షలు వసూలు చేయడం పైన మాట్లాడి మీరు అసలు 2 లక్షలు ఎలా? అది నిజమైతే 100% అతని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ జనసేనకి ఇట్లానే బ్లాక్లో టికెట్లు అమ్మటం, సినిమాలు వస్తే సో బెనిఫిట్ షోలు అని చెప్పి వాళ్ళ దగ్గర ఎలాగ డబ్బులు వసూలు చేయటం, సినిమా థియేటర్లోకి వెళ్ళి సీట్లు పరాపరా కోయటం, మనల్ని ఎవరు రాపేదని చెప్పి సైలెన్సర్లు తీసి ఈ వేరంగం సృష్టించడం. సో ఇవన్నీ అలవాటే. కిరణ్ రాయల్ అనే అతను ఆల్రెడీ అంతమంది అతని కంప్లైంట్లు ఉన్నాయి అతని మీద. మహిళ ఆల్రెడీ బయటకు వచ్చి ఓపెన్గా చెప్పింది, అతను ఆమెను చంపేస్తా అని కూడా బెదిరిస్తే సరే ఆమెకి మళ్ళీ సరెండర్ అయిపోయి ఎందుకులే ప్రాణహాని అని చెప్పి మళ్ళీ సరెండర్ అయిపోయింది. సరెండర్ అయిపోయి ఏం లేదు లేని బయటకు వచ్చి చెప్పింది, లేదా ప్రాణాలు కానని చెప్పి, ఎందుకు అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. సో ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటో, ఎందుకంటే అతను చెప్పిన తర్వాత ముందుకు ప్రాణహాని ఉన్నట్టుగా. ఇప్పుడు ఇతను వాళ్ళని బెదిరించినట్టుగా ఇప్పుడు ఎవరైతే 2 లక్షలు వసూలు చేశారన్న అతని మీద ఇతను రేపొద్దున ఇతను ఏం చేయడానికి గ్యారంటీ ఉంది. ముందు అతనికి రక్షణ కల్పించాలి ప్రభుత్వం కిరణ్ రాయల్ నుంచి. సో ఇట్లాంటి వాళ్ళ పార్టీలో ఉంచుకున్నందుకు ఇక పవన్ కళ్యాణ్ ఎట్లాంటి పార్టీ అనేది ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. సో మొన్నేళ్ళు కూడా కలిసాడు కదా అతను, పవన్ కళ్యాణ్తో కలిసి. సో ఇంకా అట్లా ఉంటుంది వాళ్ళ పార్టీలో. సో వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓట్లు ఈవీఎంస్ పైన మాట్లాడిన దాఖలు అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. కానీ మిథున్ రెడ్డి లోక్సభలో ఈ ఓటింగ్ ఈవీఎంస్ పైన గట్టిగా మాట్లాడారు నిన్న. అలా మాట్లాడినప్పుడు పక్కనే ఉన్న రాహుల్ గాంధీ కూడా ఇలా చూస్తున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు ఏపీని అడ్రస్ చేస్తూ మాట్లాడాల. మిథున్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు అలా చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి మన జగన్మోహన్ రెడ్డి ఎందుకు గట్టిగా మాట్లాడట్లేదు, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు, మిథున్ రెడ్డి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇది దేశవ్యాప్తంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనే చర్చ జరుగుతూ ఉంది. మొన్న బీహార్ ఎలక్షన్ మీద నడిచింది, అంతకుముందు మహారాష్ట్ర జరిగినప్పుడు నడిచింది, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలో జరిగింది అనేది క్లియర్గా మనకి కళ్ళ కట్టినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ వచ్చినాయి. ఈవినింగ్ 6 తర్వాత ఎక్కువ పోలింగ్ కనపడినట్టుగా చూపించారు. రెండవది ఏంటంటే ఈ వీవీప్యాట్ స్లిప్పుల్ని అర్ధాంతరంగా తగలబెట్టేశారు. ఎందుకంటే న్యాయస్థానం పరిధిలో ఉండగా తగలబెట్టడానికి లేదు, 45 రోజులు ఉంచాలి. అయినా ఇమీడియట్గా 1 వీక్ 10 డేస్లోనే తగలబెట్టేశారు. సో ముఖేష్ కుమార్ మీనా అనే అతను ఎలక్షన్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు వ్యవహరించాడు. తర్వాత ఈ ప్రభుత్వం అతనికి పెద్దపీట వేస్తున్న తీరు, సో ఇవన్నీ అనేక అనుమానాలకి ఉన్నాయి. పోలింగ్ జరుగుతున్నప్పుడే అనేక అనుమానాలకి తెరలేపారు. సో వీళ్ళు జరుగుతుంది ఏదో అనేది ప్రజల్లో కూడా తెలిసింది. మరి ఇలాంటప్పుడు దీని మీద మొట్టమొదటి అసలు అడ్రస్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. దీని మీద రాహుల్ గాంధీ గారు దీని మీద వాళ్ళు అడ్రస్ చేయాల. ఏపీ సంగతి ఎత్తర్లా. ఏపీలో అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచారని మాట్లాడతా. మరి మాట్లాడినప్పుడు ఇప్పుడు వాళ్ళు అవతల మాట్లాడాలి.
వాళ్ళు జాతీయ పార్టీగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మేము జాతీయ పార్టీ కాదు కదా, ఓన్లీ మేము రాష్ట్రానికి కన్ఫైన్ పార్టీ, అంతవరకే మేము ఇక్కడి వరకే మాట్లాడతాం, మన రాష్ట్రం వరకే. మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరిగిందనే దాని మీద మనకి మేము అడ్రస్ చేయడానికి ఉండదు. అవును, కరెక్ట్. సో జాతీయ పార్టీకి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అడ్రస్ చేయాలి. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడన్నా దాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్ అని చెప్పి మాట్లాడుంటే కొద్దిగా ప్రజలకు కూడా వేసి నిలబడుతున్నారులే ప్రజల సమస్యల మీద అంటానికి ఉంటుంది. ఏదో తూతూ మంత్రంగా అప్పుడు కొన్ని రోజులు వచ్చి అంతమంది చెప్పాడు అక్కడక్కడ పెరిగినాయి అని, మళ్ళీ ఏమైంది దానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మీరు ఎందుకు మాట్లాడట్లా, మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే అంశాన్ని ఇప్పటివరకు మీరు ఎందుకు ప్రస్తావించట్లా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. అవును, అంత చిత్తశుద్ధిగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మీరు ఆంధ్రప్రదేశ్ అనేది మీకు సంబంధం లేదని అంటే, మాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదంటే ఇక్కడ మీరు పార్టీని తీసేయాలి. అవును, మీ పార్టీకి ఒక అధ్యక్షులను పెట్టి ఇక్కడ పెట్టినప్పుడు మరి ఏమొచ్చేతనా మరి కనీసం మాట్లాడించాలి కదా, మాట్లాడలేదు. కానీ దేశవ్యాప్తంగా అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనేది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం అలానే వచ్చిందనేటటువంటి ఇది కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రజలతో మనకేం సంబంధం, మనం వీళ్ళతో ఏమన్నా అధికారంలోకి వచ్చామా అనే భ్రమలో వీళ్ళు కూడా అనేటటువంటి క్లారిటీలు వీళ్ళు కూడా ఉన్నారు. అందుకని వీళ్ళ పనులు చేసుకొని దోచుకోవడం దాచుకోవడంలోనే ఏపీలో పూర్తిగా ఉన్నారనేది కనపడతా ఉంది ప్రతిరోజు మనకు జరుగుతున్నటువంటి పరిణామాలతో. ఇప్పుడు టీవీ5 సాంబ గారు ఒక విషయం మాట్లాడుతూ, షర్మిలమ్మ గారు ఎవరు అనుకున్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురు, భువనేశ్వర్ గారు ఎవరు ఎన్టీ రామారావు కూతురు వాళ్ళని అంటారా, అంత దమ్ముందా అని ఆయన గట్టిగా మాట్లాడుతూ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాళ్ళ గురించి అటువంటి ఆలోచనలు ఆయనకి లేవా? అంటే వేరే కుటుంబాలు కదా, వాళ్ళ కుటుంబాలపైన దాడి చేసినప్పుడు ఏం చేశాడు ఆయన, అసలు మీకేంటి సంబంధం, ఆ విషయంలో మీకేంటి సంబంధం అని అడుగుతాడు కదా. మళ్ళీ కూర్చొని బుద్ధుడిలాగా విగ్రహం కూర్చున్నట్టు కూర్చుంటాడు, కూర్చొని చెబుతాడు. మామూలుగా అయితే ఈ మధ్య ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారంట సాంబాకి. ఎందుకంటే కమెడియన్ ఇప్పుడు యాంకర్గా అయితే ఫాలోయింగ్ రావట్లా, రోజు మస్తు కామెడీ చేస్తుంటే ఏమైంది, అరే ఇవాళ ఏం కామెడీ చేస్తున్నాడు, ఇవాళ మహిళలు ప్రపంచ కప్ క్రికెట్కి వెళ్తే ఏదైతే లోకేష్ వాళ్ళు అన్నాడు కదా, అలానే మన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అప్పుడు కూడా చూసారంట. సౌత్ ఆఫ్రికా ఇండియా సిరీస్ గెలిచింది కదా, వన్డే సిరీస్. సో విశాఖపట్నంలో ఈ గూగుల్ లేదంటే నారా లోకేష్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దీనివల్ల గెలిచారు ఈ స్ఫూర్తి అని చెబుతాడేమో అని వెయిట్ చేశారు. కాకపోతే అర్నబ్ గోస్వామి దెబ్బకు మైండ్ మొత్తం వీళ్ళకి ఒక లాగి సంపేద కొట్టినట్టుగా వచ్చినట్టు చెప్పాల. రెండోది ఏమన్నారు అసలు భువనేశ్వర్ గారిని మేమేమన్నాం, ఎప్పుడే అనలేదు. పేరు పెట్టి పిలవడం తప్పేం కాదు కదా. ఇప్పుడు ఫ్లోలో నేను కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటాం, ఓసారి చంద్రబాబు గారు అంటాం, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అంటాం, ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు లేదంటే ఈ నారా లోకేష్ అనే ఏకవచనంతోనే సంబోధిస్తాం. సో దాని తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు జగన్ గారు భువనేశ్వరి అన్నారు, సో భువనేశ్వర్ గారు అని ఒక్కోసారి ఫ్లోలో భువనేశ్వర్ గారు అంటాం, లేదంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటాం. దీన్ని ఏదో భూమండలం బద్దలు అయినట్టుగా దీన్ని వాళ్ళు ఏదో ఈ రాద్ధాంతం చేస్తున్నప్పుడు మరి మీరు పెట్టే తమ్ముళ్ళెల్సు, మీరు భారతమ్మ గారి మీద లేదంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తమ్ముళ్ళెల్సు, మరి దాని మీద కదా ముందు చెప్పాల్సింది. మేము ఎక్కడ ఎవరిని కించిపరచలా. మరి ఇదే సాంబాకి ఒక కూతురికి ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం ఉండదుగా, ఏ మహిళకైనా అదే కదా. మరి రామారావు గారి కూతుర్ని భువనేశ్వరి అని ఏకవచనంతో సంబోధిస్తారా అని మాట్లాడుతున్నటువంటి ఈ కుహానా మేధావులకి మరి ఇదే నందమూరి తారక రామారావు గారి కోడలైనటువంటి శాలిని గారిని, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ని ఇష్టం అన్నట్టు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే ఏ నోరు ఎక్కడ మోగపోయింది, చెవులు వినపడలేదా, చెవులు ఏమన్నా పెట్టుకున్నారా, మరి అది ఎందుకు మీరు మాట్లాడలా. రెండోది ఇదే నందమూరి తారక రామారావు గారు అంటున్నారు కదా, ఈరోజు ఆ రోజు చెప్పులు వేయించినప్పుడు నగ్నంగా కార్టూన్లు వేసినప్పుడు రామారావు గారు స్త్రీలోళ్ళు అని మాట్లాడినప్పుడు రామారావు గారిని పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నప్పుడు సాంబ పుట్టే ఉన్నాడుగా, బతికే ఉన్నాడు కదా, అప్పటికి సోయిలోనే ఉన్నాడు కదా, అప్పుడు కోమాలో లేడు కదా, మరి ఇప్పుడు మాట్లాడాలి కదా వీళ్ళందరూ. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళ, అంటే ఏది పడితే అది మాట్లాడేస్తారా. సో మేము ఎక్కడ ఎవరిని అలా తప్పే ఉందా అంటూ పేరు పెట్టి పిలిస్తే అందరు గారు రేపొద్దులో దేవాంశ్ గారు అని కూడా పిలవాలి ఏంది, ఉండదు కదా. మీరు పిలిస్తే మీరు ఇస్తే గౌరవం మేము కూడా ఇస్తాం, మీరు గౌరవం అనేది ఇచ్చి మీరు పుచ్చుకోవాలి. రెండోది ఎక్కడైనా ఫ్లోలో వస్తుంది, ఫ్లోలో గారు అని రాకుండా పేరు పెట్టి పిలుస్తాం. మేము ఒరే సైకోలు పేకలు వీసి చంపేస్తాం, ఈ మేమేమైనా మాట్లాడలేదే వాళ్ళు మాట్లాడినట్టుగా. ముందు దానికి వాళ్ళు సమాధానం చెప్పాను. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు కలిసినప్పుడు నమస్కరించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ చాలా సీన్ చేసి దాన్ని మా అన్నయ్యతో నమస్కారం పెట్టించుకుంటావా అన్న రీతిలో మాట్లాడారు. ఇప్పుడు
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముందు నుంచొని ఒక వేదికపై మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తే కనీసం తిరిగి నమస్కారం కూడా చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రేంజ్లో రెచ్చిపోతారని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఏం రెచ్చిపోయాడు? రెచ్చిపోతే ఎడ పుచ్చిపోయింది. ఎక్కడ పుచ్చిపోయింది? మాదాపూర్లో పుచ్చిపోయింది. రెచ్చిపోమనండి రేవంత్ రెడ్డి గారి మీద. మాదాపూర్లో పుచ్చిపోతే పవన్ కళ్యాణ్ నన్ను అడగండి. అంటే అసలు ఏం మాట్లాడు? ఎందుకు మాట్లాడతాడు? మొన్న ఏమైనా మాట్లాడా? ఎప్పుడు? బాలకృష్ణ ఏమన్నాడు? బాలకృష్ణ చిరంజీవి గారిని ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ నోరెత్తాడని మాట్లాడా? మాట్లాడు. పుచ్చిపోయేది మాట్లాడుంటే. మామూలు పుచ్చిపోదు, రెచ్చిపోయినంత పుచ్చిపోయేది. మాట్లాడమని దమ్ముంటే తల్లిని తిడితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలవేరానికి వెళ్ళాడు. మీరు అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు ఏందండి? తల్లిని తిడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అంటున్నాడు. ఎవడన్నా అంటాడా? అనరు. కానీ తల్లి మరి ఇంకేం చెప్పండి. ఇంకా ఎవరు సార్ తల్లిని తిట్టింది? తెలుగుదేశం వాళ్ళు నా తల్లిని తిట్టించారని ఇదే పవన్ కళ్యాణ్ గారు 2018, 2019లో అన్నాడు కదా. అన్నాడు. వాళ్ళ ఛానల్స్ని బాయ్కాట్ చేస్తున్నా అన్నాడు కదా. మరి ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఈరోజు జీ హుజూర్ అంటున్నాడా? అదే పార్టీ దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అంటున్నాడా? డబ్బులు ఇస్తే తల్లిని తిట్టినా పర్లేదు అంటాడు, డబ్బులు ఇస్తే అన్నం తిట్టినా పర్లేదు అంటాడు, డబ్బులు ఇస్తే ఏదైనా మాట్లాడతానంటాడు, డబ్బులు ఇస్తే మీరు ఎన్నైనా చేసుకోండి అంటాడు. సీజ్ ద షిప్. సంవత్సరం దాటిపోయింది, షిప్ పోయింది వచ్చింది, మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది. బియ్యం పోయినాయి వచ్చినాయి, మళ్ళీ పోతానే ఉన్నాయి బియ్యం. ఈయన పోతానే ఉన్నాడు హైదరాబాద్కి. అంటే డబ్బులు ఇచ్చారా? అందుకని మాట్లాడలేదా? మరి ఆ బియ్యం ఎవరై ఇప్పటివరకు ఎందుకు కనిపెట్టలా? ఒక ఉప ముఖ్యమంత్రి సీజ్ ద షిప్ అంటే షిప్ ఎట్ట వెళ్ళిపోయింది. ఇక నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు? నేల గీసుకోవడానికా? సో ఇప్పుడు నీ తల్లిని తిడితే నువ్వు మాట్లాడవు. ఇప్పుడు మన నీ అన్న మేము ఎక్కడ గౌరవం లేకుండా చూడాల, చాలా గౌరవంగా మొన్న లేటుగా అయినా చిరంజీవి గారు స్పందించి నన్ను బాగా చూసుకున్నారని చెప్పి ప్రకటన ఇచ్చాడు. చిరంజీవి గారు సో ఫార్ బెటర్ సార్. ఎందుకంటే ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా అన్నప్పుడు దండం పెడతాం. ఇప్పుడు మనం వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర దండం పెట్టవా? ఓసారి ఇప్పుడు మనం వెళ్తాం, మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి నమస్కారమే చేస్తాం కదా. చేస్తాం, అదే నమస్కారం చేస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే పదవి ఆంధ్రప్రదేశ్లో పదవి, అది ఒకటే పదవి ఉంటుంది, హైయెస్ట్ క్యాడర్ అన్నప్పుడు దానికి నమస్కారం పెట్టకేం పెడతారు? అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు నమస్కారం పెట్టారు, మరి ఆయన తిరిగి నమస్కారం పెట్టకుండా చూస్తా ఉన్నాడు ఎట్లా అని నవ్వుకుంటా కింద కూర్చున్నా. అదే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా? మాట్లాడే దమ్ లేదంటున్నారు మీరు. చెప్పా కదా, చిరిగిపోయిద్దా? మాదాపూర్లో చిరిగిపోయిద్దని. ఓకే, మాదాపూర్లో చిరిగిపోయిద్ది అంటున్నా. ట్వీట్ పెట్టమనంటే చినకపోతే అడగండి. ఏందండి ఈయన మాట్లాడేది? మన దిష్టి అంతేనే చుక్కలు చూపించారు తెలంగాణ వాళ్ళు. అవును కదా, అవును. అదే నువ్వు మాట్లాడమండి. ఇప్పుడు జన సైనికుల్లో వీర మహిళలు మాట్లాడమండి. ఏందండి మాట్లాడేది? ఏం లేదండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు రెచ్చగొడతాడు, రెచ్చగొట్టగానే వీళ్ళు ఏదో కొద్దిగా పుచ్చిపోతారు. తర్వాత ఆయన ఇలా వెనకాల రావడానికి అర్థమైంది. తర్వాత పూర్తిగా మోసపోయిన నష్టపోయినాక ప్రజారాజ్యంలాగా జనసేన కూడా అదే అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు బాధపడతా ఉన్నారు. లక్షలు తగలేసి తిరిగిన వాళ్ళందరూ ఈరోజు తెలుగుదేశానికి 15 ఏళ్ళు ఉడిగం చేయమంటాడు. లోకేష్ రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నా కూడా మళ్ళీ జీ హుజూర్ అంటున్నాడు. ఇంతకంటే ఇంకా నీచమైన బతుకు మందే ఉంటుందని చెప్పి జనసేన వాళ్ళు ఈరోజు అనుకుంటున్నటువంటి పరిస్థితి. మొన్న డల్లాస్ వెళ్ళారు లోకేష్ గారు. ఆయన ఎవరో చిలకలూరిపేట ఆయన ఆస్తిని కబ్జా చేశారు కొంతమంది. ఆయన ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి ఏంది అసలు జనాలు లేరు అని ఫోటోలు పెట్టాడు. అసలు నిజంగానే డల్లాస్ వెళ్తే ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖ ముఖ్యమంత్రిగా అసలు ఎందుకు జనాలు రాలేదంటారు? ఇక్కడే రావట్లేదు, అక్కడే వస్తారు. మళ్ళీ తానా ఇన్వాల్వ్ అయింది అందుట్లో. సార్ ఇక్కడే రారు వాళ్ళకి జనాలు, అక్కడ ఎందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వస్తారు? లోకేష్ వస్తే జనాలు వస్తారా? తెలుగుదేశం వాళ్ళు గ్యాదర్ చేయాలి. ఇప్పుడు అక్కడ కూడా అట్టానే గ్యాదర్ చేసే కార్యక్రమం చేశారు. ఏమని ఒక్కొక్కరికి సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తా ఉన్నారు. 80,000 కాస్ట్ అంట. ఎవరైనా 1 year ఇన్సూరెన్స్ ఇస్తా అంటే ఎవరైనా ఎందుకు రారు? వస్తారు. దానికి కూడా రాలా. అదే కదా నేను దానికి రాలా. ఆఖరికి $27 ఫుడ్ కూపన్ ఇచ్చారంట. సో $7 ఎల్లో పే బ్యాచ్ అని ఉంటుంది తెలుగుదేశం. వాళ్ళు పొద్దున్న సాయం దాకా ఎన్ని కామెంట్లు పెట్టారు, ఎన్ని పోస్టులు పెట్టారు, మొత్తం పోస్ట్కి $7 ఇస్తారు వాళ్ళకి. సాయంత్రానికి వాళ్ళు 100 పెట్టారా, 100 × 7 700 ఆ రోజు కొట్టే ఫోన్పే గూగుల్ పేలో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి. మొత్తం ఇది ఐటీడీపీ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఐటీడీపీ ఎక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేస్తారు. ఎనలిస్టులకి కూడా ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి పెరిగిద్ది మళ్ళీ శాలరీ. ఎలా అంటే ఇది ఈ రోజు పలానా లియో న్యూస్కి పో, ఛానల్ పేర్లు వదిలే చాలా ఉన్నాయి కట్టాలి. పలానా యూట్యూబ్కి వెళ్ళి ఈరోజు సోమవారం పలానా ఈ జర్నలిస్ట్ కమ్ ఎర్నలిస్టు ఈ ఛానల్కి, మంగళవారం ఈ ఛానల్కి, బుధవారం ఈ ఛానల్కి, ఇలా ఫిక్స్డ్ ఉంటాయి. ఈ ఛానల్లో సాంబార్ డిబేట్కి వెళ్ళు, మూర్తి డిబేట్కి వెళ్ళు, వ్యూస్ ఎన్ని వచ్చినాయి. సో మాట్లాడి బాగా పర్ఫార్మెన్స్ చేస్తే నెలకి
పెరిగింది శాలరీ. ఉమ్. సో 6 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారంట. ఓకే. సో ఈ విధంగా ఉంటాయి అలాగే. ఇంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అయితే. ఈ 500 యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు సార్ వాళ్ళు. తెలుసు సార్ నాకు. నేను చేశాను. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. నేను టీడీపీ ఛానల్ తెలుగుదేశం ఛానల్కి నేను వర్క్ చేశాను సార్. మరి మీకు నాకు తెలియదు తెలుసు మాకు ఎలా వస్తుంది అంటే మార్నింగే ఒక ఎలా టాస్క్ ఈ రోజు మొత్తం ఇస్తారు. 7 టాపిక్లు వస్తాయి. అదే 7 టాపిక్లు రాగానే ఆ టాపిక్ లో కలర్ థీమ్ తో సహా ఇలాగే ఉండాలి, ఈ ఈ టెక్స్టే ఉండాలి అనేది క్లియర్ గా వచ్చేస్తుంది. ఆ 7 టాపిక్లు మన 7 టాపిక్ లో నా టాపిక్ కూడా పెట్టారు ఒకటి హార్పిక్ అని. మరి కేసు వేసినట్టున్నారు. వేసాను. ఈనాడు రిప్లై ఇచ్చింది కానీ దానికి నేను సాటిస్ఫై లేను. సో మిగిలిన వాళ్ళు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ కానీ వాళ్ళ నుంచి రాలేదు. క్రిమినల్ పరువు నష్టంకి వెళ్తున్నాను. సరే, నాకు ఒక విషయం అర్థం కాదు. ఈనాడు గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు రామోజీరావు గారు చేసిన అప్పులకి రామోజీరావు చేసిన ఫ్రాడ్స్ కి కిరణ్కి సంబంధం లేదు. మొన్న మీకు ఇచ్చిన దాంట్లో ఈనాడు పేపర్లో వచ్చే వార్తలకి కిరణ్కి సంబంధం లేదు. మరి ఎందుకు సార్? ఆయనకి ఏం సంబంధం ఉండదు. ఈనాడు పేపర్లో రాసే రాతలకు కిరణ్కి సంబంధం లేదంట. వాళ్ళ తండ్రికి ఆయనకి సంబంధం లేదన్నప్పుడు ఇంకా పేపర్కి సంబంధం అని ఎట్ట అంటాడు? కొడుకుగా అలా మాట్లాడొచ్చా? ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి దాన్ని మనం. ఇప్పుడు పేపర్లో వచ్చే వార్తలన్నీ నేను చూడను, దాన్ని పలానా ఎడిటర్లు చూస్తారు, సో వాళ్ళ నుంచి నేను వివరణ ఇప్పిస్తానంటే అది ఉంటుంది. సో లేదని తప్పించుకోవాలనుకుంటే ఎట్లా? లేదనుకున్నప్పుడు మరి మీ యాజమాన్యం ఈ పేపర్లో కూడా వాడకూడదు, డౌన్లోడ్ చేసుకోకూడదు నోటీసులు ఎవరికి ఇచ్చారంట. ఇదేంది అట్ట కాదు, మీ పేపర్లో వచ్చే వార్తలు మీరు తప్పు, డౌన్లోడ్ చేసుకోవద్దని చెప్పినట్టుగా దానికి అర్థం. దానికి కూడా కంటెంట్ రైట్ చేస్తామని చెప్తా. ఇంతకంటే ఏముంటుంది సార్? ఇప్పుడు పేపర్ వెళ్ళాక దాన్ని మనం స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు, దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు, అది మనకు ఉండేటటువంటి. అదే ఎట్లా వీళ్ళు చెప్పేది? సో ఇంకా వదిలేయాలి. కనుక ఓటర్ లిస్ట్ నేను డిజిటల్ ఫార్మేట్ లో ఇవ్వను, అదే ఈ ఫార్మేట్ లో ఇస్తా, దొంగలు మొత్తం ఒకే విధంగా ఉంటారా అనిపిస్తుంది. అట్లా ఇప్పుడు సేమ్ చూస్తే అదే ఉంది కదా. అయితే మార్గదర్శి చిట్ ఫండ్ లో అన్యాయాలు జరిగితే నాకేం సంబంధం అంటున్నాడు కిరణ్. మా నాన్న చనిపోయాడు కదా నాకేం సంబంధం అంటే, ఇప్పుడు ఈ పత్రికలో వచ్చిన వార్తకు నాకేం సంబంధం అంటే, నీ ఏది పడితే నీ రాసేస్తావు, నీకు సంబంధం లేదంటే కుదరదు కదా. అందుకని క్రిమినల్ డిఫర్మేషన్కి వెళ్ళదలుచుకున్నాను. సూపర్ సార్. ఇప్పుడు బోర్గడ్డ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న? నాకు తెలియటం ఉంది, పచ్చి బూతులు తిడతాడని అందరికీ తెలుసు. అతను లేనిపోయిన ఇప్పుడు అతనికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా, సో ఈ మీడియా అంతా మాకేదో సంబంధం ఉన్నట్టుగా కట్టు కథలల్లి 2-3 ఏళ్ళు బాగా తిప్పారు. మేము ఎక్కడన్నా అతను అరెస్ట్ అయితే ఖండించావా? లేదు. మాకు సంబంధం ఉంటే మేము ఖండించేవాళ్ళంగా. సింపుల్ లాజికల్ పాయింట్. ఇప్పుడు మాకు సంబంధించిన అనేక నాయకులు అరెస్ట్ అయితే మా నాయకులు వెళ్ళి పరామర్శించారు, మా నాయకులు వెళ్ళి ఖండించారు వాటిని. సో ఇది అరెస్ట్ అన్యాయం, అక్రమంగా మీరు అరెస్ట్ చేశారని చెప్పి మేము మా బాధను వినిపించాం. మరి అదే బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు మేము స్పందించలేదంటే మాకు అతను సంబంధం లేదని అర్థం. మరి అంత సంబంధం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి నేను ప్రియ శిష్యుని అని ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అని చెప్పుకునేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ని చెడగొట్టడం. ఇది బోరగడ్డ అనిల్ అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు శిష్యులు ఎట్ట అవుతారు అసలు? నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి మాట మీ ఛానల్లో కూడా నేను చెప్పాను. అవును, నేను ఎక్కడా కూడా నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి, మనం టంగ్ స్లిప్ కావద్దు, జాగ్రత్త అని చెప్పి పదే నాకు 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, నువ్వు టంగ్ స్లిప్ అయితే నేను కూడా ఏం చేయలేను. అదే కదా, ఎందుకంటే ఇప్పుడు అంత ప్రాంప్ట్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ వచ్చి ఎవరిక నిన్న ఏదో నా మీద కూడా ఏదో ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వాడేవాడు వీడేవాడు అని మాట్లాడుతున్నారు. వాడేవాడు వీడేవాడు కాదు, అతను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని మీరు చెప్పారట. ఇప్పటికీ చెబుతాను, మా పార్టీకి సంబంధం ఉంటే సంబంధం ఉందంట, సంబంధం లేదంట. ఇట్లా నన్ను అడిగారు. వర్రా రవీందర్ రెడ్డి గారి విషయంలో కూడా మమ్మల్ని అడిగారు, వర్రా రవీందర్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవునా కాదా అని. ఎస్, అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పా. ఎస్, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సంబంధించిన వ్యక్తి అంట. సో బోరగడ్డ అనిల్ అతను మనకు సంబంధం లేని వ్యక్తి. సో బోరగడ్డ అనిల్ వల్ల మా పార్టీకి ఏదైతే డ్యామేజ్ తీసుకుని వచ్చిన వ్యక్తి అతను. అట్లాంటి వాళ్ళు అసలు రాజకీయాలు కాదు అసలు. ఇట్లాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే నష్టం. సో బోరగడ్డ అనిల్ అనే అతను చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో బోరగడ్డ అనిల్ది మేము అధికారంలో ఉన్నప్పుడు నేనే అనే ఛానల్లో ఖండించా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద వీళ్ళు మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడితే చెప్పా, అతను మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీలో మెంబర్షిప్ కూడా లేదు, మా పార్టీలో అతనికి ఎటువంటి పదవులు లేవు, అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అతనని క్లియర్గా చెప్పా. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. సో మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో మన మీద చేస్తే మనం రియాక్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో పార్టీ చూసుకుంటుంది, అది పార్టీ చూసుకుంటుంది. ఎస్. అయితే పార్టీకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం కానీ, మీరు కానీ, ఏ అనలిస్ట్ అయినా, ఏ
అధికార ప్రతినిధి అన్న చాలా ఉందాగా మాట్లాడతారు, విత్ ప్రూఫ్స్తో మాట్లాడతారు. ఇలా మాట్లాడమని మీకు పార్టీ నుంచి ఏమైనా గైడ్లైన్స్ వస్తాయా, లేదంటే మీరే కలెక్ట్ చేసుకుని మీరే మాట్లాడుతూ ఉంటారా? సార్ ఇప్పుడు మాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేదంటే మా మీడియా కోఆర్డినేటర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి గారు కావచ్చు, సో లేదు మేము ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా సో మనం ఎప్పుడైనా ఆధారాలతోనే మాట్లాడాలి. మీకేమైనా డేటా తెలియకపోతే అడగండి, ఎందుకంటే స్టోరేజ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. సో మీకు ఏదైనా పలానా లెక్కలకు సంబంధించిందో, పలానా దాంట్లో పలానా ఏం జరిగిందనే విషయాలు తెలియకపోతే అడగండి తప్ప ఎక్కడా కూడా వేగ్గా మాట్లాడద్దు. మనం అవతలాల మీద విత్ ప్రూఫ్తోనే, విత్ ఆధారాలు చూపించే మనం మాట్లాడాలి అనేది మాకు క్లియర్గా చెప్తారు. రెండోది చాలా పద్ధతిగా మాట్లాడాలి. సో హుందాతనాన్ని ఎక్కడ కోల్పోవద్దనే చెప్తారు. కానీ కొన్ని సందర్భాల్లో డిబేట్లోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి కూడా మనం కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. తప్పలేదు. సో కానీ మానిటరింగ్ చేస్తారు ఖచ్చితంగా. సో చేసి కొంచెం ఆవేశం తగ్గించుకోవాలని, లేదంటే కొంచెం వాళ్ళు రెచ్చగొట్టిన సమయంతో ఉండాలి. ఎందుకంటే నిన్ను రెచ్చగొట్టి వాళ్ళు నీ నుంచి టంగ్ స్లిప్ అయ్యేటట్టు చేసి వాళ్ళు లాభం పొందాలని చూస్తారు. సో అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సో అంత పద్ధతిగా అంత నిజాయితీగా వ్యవహరిస్తుంది పార్టీ. సో దాని నుంచి మేము కూడా అలవర్చుకోవాలి. సరే మన వల్ల ఎప్పుడైనా నష్టం జరగకూడదు, లాభం జరగకపోని. మనం ఇప్పుడు ఈరోజు వెంకటరెడ్డో లేదంటే ఇంకొకళ్ళో వాళ్ళ వల్ల ఏదైనా చిన్న నష్టం వచ్చింది అనుకోండి, అంటే అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. పార్టీ అంటే ఇది కోట్లాది మంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు. సో అది మనం తెచ్చుకోకూడదు. ఇప్పుడు నిన్న చూడండి దీపక్ రెడ్డి విషయంలో ఎంత వాళ్ళు ఒక మాట అనేటప్పటికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 0.5% పరువు కూడా పోయింది కదా. మామూలుగా అయితే లేదు వాళ్ళకి, చాలా పెద్ద డ్యామేజ్. 100కి 0.5% పరువు ఉంటే అది కూడా పోయింది కదా. 0.5 అది కూడా పోయింది కదా వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి. సార్ రేపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లొంగిపోతూ ఉన్నారు. అసలు ఆ కేసే అక్రమము, అందుట్లో పిన్నెల్లి గారి హస్తం లేదు, వాళ్ళే కొట్టుకున్నారు, టీడీపీ వాళ్ళే అధికారం కోసం ఒకరినొకరిని కొట్టుకున్నారని ఎస్పీ గారు చెప్పారు. ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. ఇప్పుడు అటొచ్చి ఇటొచ్చి మళ్ళీ ఇప్పుడు అతని పైన ఉన్నటువంటి బెయిల్ మధ్యంతరంగా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు లొంగిపోవడం జరుగుతుంది. అసలు ఇదంతా కూటమి కుట్ర, లేదంటే అందుట్లో పిన్నెల్లి గారి హస్తం ఉందా? సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇప్పటికి 16 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. 16 కేసులు. ఆయన ఈవీఎంని ఏదైతే పగలగొట్టాడనే దాని మీద, ఈవీఎంని ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? అక్కడ ఆ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంది. రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు మరి అభ్యర్థి ఏం చేస్తాడు? రిగ్గింగ్ని ఆపటానికి ప్రయత్నిస్తాడు. రిగ్గింగ్ని ఆపటానికి ప్రయత్నించేట క్రమంలో జరిగినటువంటి సంఘటన. ఎవరున్నా అదే చేస్తారు అక్కడ. కానీ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు సార్. 7-8 చోట్ల ఈవీఎంలు బద్దలు కొట్టారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితే బయటకు రావడానికి గల కారణం అంటే టీడీపీ హ్యాండిల్స్లోనే ఎందుకు వచ్చింది? అదే సార్, ఇప్పుడు అంటే ఎలక్షన్ కమిషనర్ నేను చెప్పాను కదా, అప్పుడున్న ముఖేష్ కుమార్ మేన ఎలా వ్యవహరించడానికి ఈ సంఘటన కొంత నిదర్శనం. అది ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేయలే. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయకుండా తెలుగుదేశం వాళ్ళు ఎలా రిలీజ్ చేశారు అంటే దీన్నంతా మానిటరింగ్ ఎవరు నడుపుతున్నారని అర్థం. దానికి రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా ఏదైతే మొన్న మాచర్లో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించిన దాంట్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక వర్గం తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని చంపారు. అది కూడా ఏదైతే ఆయన ఎవరు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి కారు ఓపెన్ చేశాడు. ఆ కార్ని అదే కారులో వెళ్ళి వాళ్ళని చంపేసి వచ్చారు. సో ఆ కారు వాళ్ళది, చంపింది తెలుగుదేశం వాళ్ళు. అదే జేబీ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అని అది ఉంది. వాళ్ళ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వాళ్ళ బామర్ది చెప్పినటువంటి సమాచారం, ఎస్పీ అనౌన్స్ చేసినటువంటి సమాచారం, వాళ్ళు 2 వర్గాల మధ్య పోరులో జరిగినటువంటిది అని చెప్పాడు. ఒకటే పార్టీలో 2 వర్గాల మధ్య. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? తెలుగుదేశంలో 2 వర్గాలు ఒకరినొకటి చంపుకుంటే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అక్కడ మన వీరయ్య చౌదరి చనిపోయాడు కదా, తెలుగుదేశం చంపేశారు కదా, దాన్ని కూడా లోకల్ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టాల సంతోషం. 53 కోట్ల అదే దాన్ని కూడా పెట్టిన ఆశ్చర్యం లేదు. రేపు పొద్దున్న తర్వాత అయినా వీళ్ళు అట్లానే ఉంటారు, ఏం జరిగినా పెట్టాం. అలా ఇక్కడ పిన్నెల్లి గారు రామకృష్ణారెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా జైలుకు పంపించాలనేటటువంటి దాంట్లో ఇంకో కేసు పెట్టారు. ఈ కేసును ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ఇది చేశారు వీళ్ళంటే, జోలకంటి బ్రహ్మారెడ్డి కరుడు కట్టినటువంటి నేరస్తుడిగా అతని మీద ముద్ర ఉంది. 7 మర్డర్స్ కేసులో జోలకంటి బ్రహ్మారెడ్డికి ఆల్రెడీ అతను A1గా ఉన్నాడు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆ రోజు తప్పక అతన్ని బహిష్కరించింది. అతన్ని బహిష్కరించింది కూడా తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఈరోజు ఎట్లా తీసుకొని వచ్చారు మీరు చూడండి. మాచర్లలో 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా 4 సార్లు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లో అడుగు పెట్టాడో
మర్డర్ స్టార్ట్ అయినాయి. పల్నాడులో ఉన్న ప్రశాంత వాతావరణం పూర్తిగా దెబ్బతిని ఈ కక్షపూరిత రాజకీయాలకి ఏదైతే తెరలేపాడు జోలకంటి బ్రహ్మారెడ్డి. ఇప్పుడేంటి, ఆయన మీద ఆల్రెడీ అది ఉంది కాబట్టి యువతరాలను కూడా ఆ ముద్రేసేస్తే అప్పుడు సమానం అవుతుంది అనేటటువంటి దాంట్లో భాగంగా ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద జోలకంటి బ్రహ్మారెడ్డి అని నారా లోకేష్ పడినటువంటి కుట్ర. ఎందుకు నారా లోకేష్ పడిన అంటే మాచర్లో పిన్నెల్లి గారు లేకపోతే ఏదైతే మాచర్లో ఇంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా చేయొచ్చు పిన్నెల్లి గారు కానీ యాక్టివ్గా లేకపోతే. సో ఎందుకంటే పిన్నెల్లి గారు 4 టర్ములుగా ఆయన ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు. మాచర్లు అంటే పిన్నెల్లి అడ్డా అనేది మనం చెబుతాం. అవును, పిన్నెల్లి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పిన్నెల్లి అడ్డా, మాచర్ల అడ్డా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని మనం చెప్పుకుంటాం. దాన్ని వీళ్ళని జైలుకు పంపించేసి వీళ్ళ మీద కూడా ఆ ముద్ర వేసేస్తే సో మాచర్లో ఇంకా వాళ్ళ హవా నడుపుకోవచ్చు. దీనిలో భాగంగా తప్పుడు కేసు పెట్టారు. పెట్టిన దాని మీద ఏదో విధంగా సుప్రీంకోర్టు దాకా వీళ్ళు బెయిల్ అన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాక పోడు మనం విచారణకు వెళ్తాం. విచారణకు వెళ్ళినప్పుడు మనం విచారణలో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ని మనం తీసుకునే రైట్ మనకు ఉంటుంది. అవును. సో వాళ్ళే పోలీసులు ఇచ్చారు వీళ్ళకి. సో పోలీసులు వీళ్ళకి ఇచ్చారు సంతకం పెట్టించుకొని. సో ఇచ్చింది లీగల్గా ఇచ్చారు. అవును, లీగల్గా పోలీసులు ఇచ్చిందని మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లాయర్లు కోర్టులో చెప్పారు. ఇదిగోండి సార్, మేము ఎక్కడ సహకరించకుండా ఎక్కడా లేరు మా వాళ్ళు. పిన్నెల్లి గారు వాళ్ళందరూ విచారణకు వెళ్ళినప్పుడు ఇదిగోండి పలానా విచారణ తేదీ, ఇదిగోండి పలానా, వాళ్ళు అడిగినందుకు సమాధానం చెప్పారు, ఎక్కడా కూడా మా క్లయింట్ హస్తం లేదు, సో ఇది పొలిటికల్ యాంగిల్లో పెట్టారు అని అంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్ ఏదో దొంగలించారు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తీసుకొని వచ్చారన్న కోణంలో ఏది పోలీసులు చేత ఇవన్నీ చెప్పించేసుకొని సో పోలీసులు అక్కడ వాడి దీనికి ఒక ఏఎస్పీ ఉన్నారన్నది నాకు. ఏఎస్పీ ఉంటారు, అసలు డిఎస్పీ రిటైర్డ్ డిఎస్పీల ఆధ్వర్యంలో ఒక పెద్ద కమిటీ నడుస్తుంది హైదరాబాద్లో తెలుగుదేశం ఆఫీసులో. ఓకే ఓకే. వాళ్ళు డైరెక్ట్గా ఎవరు మానిటరింగ్ చేయటము, ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఎవరెవరిని ఏ విధంగా చేయాలి, ఎవరి మీద ఏ గంజాయి కేసు పెట్టాలి, ఎవరి మీద ఏ మర్డర్ కేసు పెట్టాలి, ఏ తప్పుడు కేసులు పెట్టాలని నడుస్తుంది. కానీ కాలం ఖచ్చితంగా సమాధానం చెప్పిద్ది అన్న విషయం జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కాదు కదా, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో పెట్టుకున్నారు, సో దానికి ఖచ్చితంగా మీరు అనుభవించాల్సిన తప్పదు. ఎందుకంటే మీరు ఎంత వేధించి వాళ్ళని జైలుకు పంపాలని ప్రయత్నిస్తే ఇంకెన్నాళ్ళు పంపగలుగుతారు? ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో ఎలక్షన్ ముడికి వస్తుంది. ఎన్నాళ్ళని మీరు పెడతారు? జైల్లో ఉన్న పోటీ చేస్తాడు మళ్ళీ ఆయన, చేస్తారు అంతే కదా. మీరు ఎన్ని కేసులు పెట్టారు? 16 అయినాయి, ఇంకో 16కైనా ఆయన రెడీయే. మీ దగ్గర ఎక్కడ భయపట్టలేదు కదా. సో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీద వాళ్ళ బ్రదర్ మీద వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు అనేది క్లియర్గా ప్రజలకు కూడా అర్థమైంది, మాచర్ల ప్రజలకు కూడా అర్థమైంది. మాచర్ల ప్రజలు అనుకున్నారు ఏమని, ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉంది, ఈ బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత ఉన్న శాంతియుత వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేసి ఇచ్చాడు. అసలు అతను చూస్తేనే మీకు రౌడీలాగా ఉంటాడు కదా, మీకు తెలియదేమో. నాకు తెలుసు బల్లాడేగా మాది. కానీ ఒకటి సార్, దేశంలో ఏ రాజకీయాలను వేరు కానీ పల్నాడు రాజకీయాలు వేరు. అవును, అభిమానిస్తే ప్రాణం ఇస్తారు. ఇలా అడ్డంగా వెళ్తే గురజాల కానీ మీకు మీరన్న గురజాల, మాచర్ల, మీరన్న వినుకొండ కానీ, నర్సరావుపేట కానీ, పిడుగురాళ్ళ, నర్సరావుపేట, సత్తెనపల్లి, ఇవన్నీ హార్డ్ కోర్ పెదకూరపాడు అన్నీ మీ పల్నాడులో ఉన్నటువంటి అన్నీ రాజకీయాలకి చాలా అలా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట కూడా కదా. అవును, జగన్ మొన్నంటే ఈవీఎంలతో వాళ్ళు మేనేజ్ చేయగలిగారు కదప్ప, లేదంటే మీకు ఓడించేటటువంటి సీట్లు కాదు వాళ్ళు. చేసిన మంచిని మర్చిపోరు. ఇప్పుడు అలాగే చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోరు. గుర్తుపెట్టుకుంటారు లెక్క కౌంట్, అదే లెక్క అనేది ఖచ్చితంగా ఉంటది కదా. ఎందుకంటే మన దగ్గర ఎరుపు రక్తంగా ప్రవహించేది, అంతేగా. మరి ఆ రక్తం మరిగిద్దిగా. చంద్రబాబు నాయుడుకి మరిగినట్టు మరకపోయినా మామూలుగా మరిగిద్దిగా. ఈ విషయమే ఆవిడ జనసైనికురాలు, ఆవిడ ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ రాకూడదు, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చి మ్యాజిక్ నెంబర్ కనుక, మ్యాజిక్ ఫిగర్ కనుక కనిపించిందంటే ఎలక్షన్ పోలింగ్ బూత్ నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళే లోపు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వేసేస్తారు అని. అంటే వాళ్ళు ఏదో చెప్పారు కానీ అలా ఏం జరగదండి. ఒకటి లీగల్గా వెళ్తాం, ప్రజలు కూడా గమనించాల్సింది, మేము ఎప్పుడు కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళాలా. వెళ్ళుంటే చంద్రబాబు నాయుడు గారి మీద మొట్టమొదటి డే 1 రాగానే కేసులు పెట్టేవాళ్ళం, చివరిలో ఎందుకు పెడతాం? సో మా దగ్గర ఆధారం ఉంది కాబట్టి, అతను తప్పు చేశాడనేది పూర్తిస్థాయి ఎవిడెన్స్ ఉంది కాబట్టి పెట్టాం. ఎక్కడ మేము కక్షపూరిత రాజకీయాలకు వెళ్ళాలా. ఒకడు మమ్మల్ని భవిష్యత్తు అన్న ప్రశాంతంగా ఈరోజు చైర్మన్ పదవిలో ఉన్నాడు తెలుగుదేశంలో. ఆయనగా మన అర్నబ్ దాంట్లో 2వ రోజు దొరికిపోయిన దొంగ ఆయన కాబట్టి, మొదటి రోజు దొంగ దీపక్ రెడ్డి అయితే 2వ రోజు దొంగ పట్టాభి. సో 2 దొంగలు దొరికిపోయారు. సో మేము ఎక్కడ కక్షపూరిత రాజకీయాలకు వెళ్తే పవన్ కళ్యాణ్ అతను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు మా మీద, చెప్పులు తీసుకుందంతా అన్నాడు, పేకలు వేసి చంపేస్తా అన్నాడు. మేము ఎక్కడ పోలా, కానీ ఆ వాతావరణాన్ని వాళ్ళు చెడగొట్టారు. సో మళ్ళీ అది సెట్ రైట్ కావాలంటే ఏం చేయాలి? లీగల్గానే మేము ప్రొసీడ్ అవుతాం, లీగల్గా ఇవ్వని ప్రొసీడ్ అవుతాం. ఎవరైతే ఇప్పుడు మమ్మల్ని కక్ష సాధింపులకి చేశారో అది పోలీసులా ఇంకొకలా, వాళ్ళ మీద లీగల్ ఫైట్ చేస్తాం.
ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఏదైతే లీగల్ యాక్షన్ దాకా కోర్టు దాకా వెళ్ళి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా వెళ్తాం తప్ప ఎక్కడ వ్యక్తిగతంగా దాడులు అలాంటివి మేము అధికారంలోకి వస్తే ఉండం. సో ఏదేమైనప్పటికీ మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు నాకు, అండ్ చాలా విషయాలు చాలా క్లియర్గా మాట్లాడతారు సార్. అందుకే మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇన్వైట్ చేస్తూ ఉంటాను. అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. నమస్తే. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.